ఒక ముగ్గురు మంచిగా కూర్చొని దేవుని వాక్యం మాట్లాడుకుంటాం అనుకోండి, ఇంకో వ్యక్తి వచ్చి ఏదో వాక్యానికి సంబంధించిన కనెక్షన్ లేకుండా వేరే ఏదైనా మాట్లాడితే ఈ ముగ్గురికి అర్థమవుతుందా లేదా? అవునా? సో ఏం తెలియబడుతుంది అక్కడ? స్పిరిచువల్ కండిషన్, ఆత్మీయత ఎలా ఉన్నదో, తన హృదయం ఎలా ఉన్నదో, తన నోటి మాటలు ఎలా ఉన్నాయో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అవునా? సో నీ నోటి మాటలు బట్టి యువర్ స్పిరిచువల్ పర్సనా, లేకపోతే ఫిజికల్ పర్సనా, లేకపోతే ఇంకా లోకానుసారమైన వ్యక్తివా అనేది నీ ఒప్పుకోలు బట్టి తెలిసిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నువ్వు ఏదైనా ఎవరితోనో ఏదైనా మాటలు చర్చిస్తున్నప్పుడు త్వరగా మాట్లాడొద్దంట. ఏం మాట్లాడాలంటే చాలా జ్ఞానయుక్తంగా, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే అది నీకు ఘనత. మళ్ళీ చెప్తా, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు ఘనత. నీకు అవకాశం లేకుండా నువ్వు అవకాశం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇతరుల దృష్టిలో నీవు చిన్న చూపుగా చూపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కన్ఫెషన్ నిన్ను పట్టిస్తుంది, కన్ఫెషన్ నిన్ను విడిపిస్తుంది. నీ ఒప్పుకోలు సాతాను యొద్ద, సాతాను ఎక్కడున్నా సరే నీ యొద్దకు తీసుకురావచ్చు. నీ ఒప్పుకోలు బట్టే నీ దగ్గర, నీ ఇంట్లో, నీ శరీరంలో ఉన్నవి కూడా దాన్ని వెళ్ళగొట్టవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు అనమాట, రిఫ్లెక్టింగ్ యువర్ స్పిరిచువల్ కండిషన్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఏదైతే పెదవుల గుండా అధికంగా మాట్లాడుతూ ఉంటామో దాన్ని బట్టి ఏమవుతుందంటే నీ ఆత్మీయత ఎలా ఉందో, నీవు ప్రభులో ఎలా ఉన్నావో దాన్ని బట్టి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభువా ఈ దినం నుంచి 1 2 3 యేసు ప్రభువా ఈ దినం నుంచి నాకు కొంచెం కృపనివ్వు నా ఒప్పుదల మార్చుకోవడానికి. హల్లెలూయా. అవునా? బై యువర్ కన్ఫెషన్ ప్రభువు కూడా అవకాశం తీసుకుంటాడు. అవును, నాకు తెలుసు నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావు, చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నావు, కానీ నీ ఒప్పుకోల్ని బట్టి ప్రభు యొక్క విడుదలను చూడగలుగుతావు. అర్థం కాలేదు? నీ ఒప్పుకోల్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. నీ ఒప్పుకోల్ని బట్టి యుద్ధము కాస్త, దుఃఖము కాస్త విజయంగా మార్చబడుతుంది. బై యువర్ కన్ఫెషన్. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ గా మీ దగ్గర వచ్చి హౌ ఆర్ యు బ్రదర్ అని నేను అనుకోండి, సింపుల్ గా నువ్వేం చెప్తావు అంటే, యాక్చువల్లీ ఏమైందంటే స్టాప్ చేసే, అక్కడ నేను వినే పరిస్థితిలో నేను లేను. హల్లెలూయా. నేను నిన్నేమడిగానంటే హౌ ఆర్ యు బ్రదర్ అంటే సింప్లీ నువ్వేం చెప్పాలి తెలుసా? ఐఎమ్ వెరీ గుడ్ బ్రదర్ అని చెప్పాలా. దట్ ఈస్ రైట్ కన్ఫెషన్. అది హౌ ఇస్ యువర్ హెల్త్? ఓ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. ఓ వెరీ గుడ్, ఐఎమ్ హీల్డ్. దీన్ని బట్టే ఏమొస్తుంది? నీ మీదకి వస్తుంది. అవును కదా? దొరికింది అవకాశం, చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, నా ఏడుపు చూసే వాళ్ళు ఎవరు లేదని నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, ఏమొస్తుంది మళ్ళీ? చెప్పండి, ఏమొస్తుంది? అవునా కదా? సో నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు? నీ నోటి నుంచి వచ్చే ఒప్పుదలను బట్టే, పలుకుతున్న మాటలను బట్టే నీవు చిక్కబడుతున్నావంట. కానీ క్రైస్తవుడు ఎప్పుడైనా నోటి మాటను బట్టే అపవాది క్రియల్ని జయిస్తాడు. నోటి మాటలను బట్టే పరలోకంలో ఉన్న దూతలు కూడా భూమి మీదకి వస్తాయి. నోటి మాటలు బట్టే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ బై హిస్ వర్డ్, బై హిస్ వర్డ్, బై హిస్ వర్డ్, బై హిస్. హల్లెలూయా. పలకకపోతే వెలుగు వచ్చేదా? పలకకపోతే భూమి వచ్చేదా? పలకకపోతే వేరుపరచబడేదా? పలకకపోతే ఏది రాకపోయేది. పలికాడు కాబట్టే ప్రతిది వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో మనం చూడగలిగితే సింప్లీ ఆయన మాట్లాడుతున్నాడంటే తన హృదయం మనం అర్థం చేసుకోగలుగుతాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ క్రియేట్. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఏదో సృజించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు అయితే గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వర్డ్
క్రియేట్ సంథింగ్. ఒప్పుదల ఏదో ఒకటి నీకు అనుకూలంగా సృజింపబడుతూనే ఉంటుంది, క్రియేట్ చేయబడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చే నెల ఫీజుకి డబ్బులు లేవు, ఆల్రెడీ క్రియేట్ చేసేవాడా? వచ్చే నెల ఈఎంఐకి డబ్బులు లేవు, నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నావు. వర్క్స్ ఏం లేవు, నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నావు. ఏం అవ్వట్లేదు, నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నావు. ఆల్రెడీ చెప్పేస్తున్నావు, నువ్వు ముందే నీ అపజయాన్ని ముందే ప్రకటిస్తున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్తావు ఎవరన్నా? చూసారా? హల్లెలూయా. ఒక అర్థమవుతుందా? నువ్వు విజయం చూడాలనుకుంటే ప్లీజ్ ప్లీజ్ రైట్ కన్ఫెషన్, సరి అయిన ఒప్పుకోలు పలకడం ప్రారంభించు. అది ఏది ఏమైనా సరే, అది ఏది ఏమైనా గట్టిగా, అది ఏది ఏమైనా సరే.